మాధవరావు గారు, స్కూల్ ప్రహరీ గోడ కూలి విద్యార్థి చనిపోవడం, సార్ బాలికలు డబ్బాలు ఈ బకెట్లు ఇవి పట్టుకుని వాటర్ కోసం కేజీబీవీలో చదివేటటువంటి అమ్మాయిలు గర్ల్స్ అందరూ కూడా అవి క్యూలో నిలబడడం, కలుషిత ఆహారం తిని 21 మంది స్కూల్ స్టూడెంట్స్ చనిపోవడం ఓవరాల్గా ఇప్పటి వరకు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం, డిఎస్సి స్కామ్, స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు, ఆఖరికి ఈరోజు ప్రభుత్వం చెప్పినటువంటి సమాధానం ఈ 2 ఏళ్లలో 5,88,419 మంది విద్యార్థులు డ్రాప్ అవుట్స్ అంట. 5 లక్షలు ప్రభుత్వమే చెప్పింది సమాధానం. మరి ఆ శాఖ మంత్రి ఆ శాఖ మంత్రి సమర్థుడని మనం అనుకోవాలా? విద్యాశాఖ మంత్రి సార్, ఈ సందర్భంగా మనం ఇంకొకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి సార్. సార్, ఈ దేశంలో 75 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రభుత్వ విద్యా వ్యవస్థని మళ్ళీ నిలబెట్టాలని నాడు నేడు తీసుకొచ్చి వాళ్ళ యూనిఫామ్స్ కానీ, స్కూల్స్ కానీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, అసలు ఈ దేశంలో ఫస్ట్ సంస్కరణ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థలో. ఈరోజు జన్జీ కూడా ప్రతి రాష్ట్రంలో బీజేపీ ఆఫీస్ ఎలా ఉంది, స్కూల్ ఎలా ఉందని చెప్పి పోస్టులు పెట్టి ఈరోజు ఉద్యమానికి మొదలు పెట్టింది సార్. ఈరోజు జన్జీ వచ్చి దేశం మొత్తం. అలాంటిది ఎప్పుడో 7 సంవత్సరాల క్రితమే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న స్కూల్స్ మొత్తాన్ని కూడా రెక్టిఫై చేసి మొత్తం విద్యా వ్యవస్థ మొత్తాన్ని ప్రక్షాళన చేసి ప్రభుత్వమే విద్య అందించాలనే ఒక ఉద్దేశంతో ఆయన తీసుకొచ్చారు సార్. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే వాళ్ళకి నీళ్లు లేవు, కనీసం వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళే పరిస్థితి లేదు, వాళ్ళకి మధ్యాహ్నం మీల్స్ సరిగా లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, పుస్తకాలు లేవు, బ్యాగులు లేవు. అసలు మొత్తం 970 స్కూల్స్ మూసేశారు. 6 లక్షల మంది దగ్గర పిల్లలు డ్రాప్ అవుట్స్ అయ్యారంటే కేవలం నారాయణ చైతన్య కాలేజీల యొక్క గ్రోత్ కోసం వీళ్ళు పనిచేస్తుంది సార్ ప్రభుత్వం. ఈరోజు విద్యాశాఖ మంత్రి పనిచేస్తుంది కేవలం కార్పొరేట్ కళాశాల కోసం పనిచేస్తున్న విద్యార్థులు అవుతా ఉంది. ఇది కాకుండా నేను క్లియర్గా అడుగుతా ఉన్నా, చెప్తున్నా సార్ మీకు, వీళ్ళు ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి భయపడుతున్నారంటే రీజన్ ఒకటి ఉంది సార్. ఆ రీజన్ ఏంటంటే వీళ్ళు ఈ ప్రభుత్వం వచ్చినాక 3 నెలల్లోనే తిరుమల దేవస్థానం వెంకటేశ్వర స్వామిని లడ్డు ప్రసాదాన్ని అబాసుపాలు చేయాలని నిందలేసి రకరకాలుగా ప్రచారం చేశారు సార్. మన టీటీడీ చైర్మన్ గారు గతంలో పనిచేసే వైవి సుబ్బారెడ్డి గారు సిబిఐకి ఎంక్వైరీ చేయమని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్తే సిబిఐ ఎంక్వైరీ సిట్ చేస్తే ఏం జరిగింది సార్? జాయింట్గా అసలు అవినీతి లేదు, కల్తీ లేదు. మీ ప్రభుత్వంలో 350 రూపాయలు 450 రూపాయలు అమ్ముకోవడం రేట్లు పెంచుకొని దాన్ని తీసుకొచ్చి మా మీద వేయాలని చూస్తున్నారు తప్ప గత ప్రభుత్వంలో ఏమీ జరగలేదు అని చెప్పి ఒక క్లారిఫై అయ్యి దేశం మొత్తానికి, ప్రపంచం మొత్తానికి ఒక మెసేజ్ వెళ్ళి అది ఎక్కడైతే ఫుల్ స్టాప్ పడిపోయిందో వీళ్ళు చేసిన ఆరోపణలను అవాస్తవం వల్ల తేలిపోయింది సార్ సిబిఐ ఎంక్వైరీ ద్వారా. ఇదే కాకుండా ఏదైతే జత్వానీ కేసు ఉందో, జత్వానీ కేసులో వీళ్ళు గవర్నమెంట్ రాగానే హడావుడి చేసి ఫ్లైట్లో తెచ్చి విఐపీ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఇచ్చేసి దుర్గమ్మ గుడికి తీసుకెళ్లి చేశారు. ఈరోజు సిట్ ఏం తెలిసింది సార్? ఆ అమ్మాయి దోషి, ఇక్కడ అమ్మాయి దోషి అయితే మీరు ఐఏఎస్ ఆఫీసర్లు అందరినీ, ఐపీఎస్ అందరినీ కూడా సస్పెండ్ చేయడం ఏంటి సార్? వాళ్ళందరినీ వీఆర్ పంపించడం ఏంటి సార్? ఇది బయటపడింది. ఇదే రకంగా ఏదైతే ఈరోజు ఈ డిఎస్సి అక్రమాల మీద అవకతవకలు జరిగినాయో ఇవన్నీ కూడా వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఈ బయటకు వస్తాయి. ఇప్పుడు ఏదైతే గతంలో 2.5 సంవత్సరాలు జరిగినాయి అన్నీ కూడా వీళ్ళకి రివర్స్ అయినాయి. సిబిఐ ఎంక్వైరీలు వేసినా, సిట్లు వేసినా కానీ. అందుకనే సిబిఐకి భయపడుతున్నారు సార్ వీళ్ళు. ఇదే కాకుండా ఏదైతే ఈరోజు ఈ డిఎస్సి అక్రమాలతో బయటపడింది అనుకోండి, రేపు ఇంకొకరు మళ్ళీ కోర్టుకు వెళ్ళి రాజధానిలో ఉండే స్కాముల మీద సిబిఐకి వెళ్తే అక్కడ బయటపడుతుందండి. ఇదే రకంగా వీళ్ళ ప్రభుత్వంలో ఉండే వ్యవస్థలు అన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీలకు వెళ్తారు. అది కానీ ఆనవాయితీగా కానీ అలవాటు పడితే మొత్తం వ్యవస్థలను మొత్తం నిర్వీర్యం చేసింది వీళ్ళ అవినీతి, వీళ్ళ కుట్రలో కుంభకోణం మొత్తం బయటకు వచ్చారని భయపడి ఈరోజు సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళట్లేదు అనేది సిబిఐ ఎంక్వైరీ భయపడి ఈరోజు హౌస్లో తప్పించుకొని పారిపోయి బీఎస్సీలో పారిపోతున్నారు. ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగా సకల శాఖ మంత్రి అయిపోయారు ఈయన. అసలు ఏ మంత్రి ఏం మాట్లాడతాడో, ఏ మంత్రి దేనికి ఆన్సర్ చెప్తాడో, ఏ మంత్రి ఎవరిని తిడతాడో అర్థం కాని పరిస్థితి కౌన్సిల్లో ఉంది. అసలు కౌన్సిల్లో మన 33 మంది సభ్యులకు సమాధానం చెప్పే అసలు వాళ్ళకి ఆ కెపాసిటీ ఏ మంత్రికి కానీ వాళ్ళ ప్రభుత్వానికి కానీ లేదని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా సార్ ఈరోజు. రైట్. శేఖర్ రెడ్డి గారు, విద్యాశాఖ మంత్రి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చారు. అలాంటి వ్యక్తి నిజంగా విద్యాశాఖ మంత్రి కావడం, విద్యాశాఖకి నిజంగా అంత మంచి చదువు ఉండి ఆ జ్ఞానం ఉండి ఉన్న వ్యక్తి ఉంటే బాగానే ఉంటుందని. కానీ మీరెందుకు ఆయన రాజీనామా చేయాలి? డిఎస్సి అక్రమాలు ఆయన రాజీనామా చేయాలి, ఇంకేదో చెప్తారా ఆయన రాజీనామా చేయాలంటారు. ఎందుకు ఆయన రాజీనామా డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్సీపీ? సార్, స్టాన్ఫోర్డ్ లో చదువుకు ఎలా అంటే చదువుకుని ఉంటే బాగుంటుంది సార్. చదువు కొనుక్కున్నారు కాబట్టి ప్రాబ్లం ఏంటి సార్? అక్కడ
ఆయన చదువు కొనలేదు సార్, చదువు కొనుక్కున్నారు సార్, అది ప్రాబ్లం అక్కడ. సో ఆయన స్టాన్ఫోర్డ్ నిషాని అంటాను సార్, పిల్ల చేష్టాలు పిఆర్ స్టంట్లే సార్ కేవలం. నిజంగా స్టాన్ఫోర్డ్ లో చదువుకొని ఉంటే ఆయన ఒకసారి సర్టిఫికేట్, మాకు అనుమానాలు వస్తున్నాయి సార్ దాని మీద కూడా. స్టాన్ఫోర్డ్ సర్టిఫికేట్ కూడా ఒకసారి షో చేస్తే బాగుంటుంది సార్. లేకపోతే నిజంగా స్టాన్ఫోర్డ్ లో చదువుకున్న వాళ్ళు ఇంత నిషాని లాగా ప్రవర్తించారు సార్ ఎవరు కూడా. ఇంత పిల్ల చేష్టాలు, ఇంత పిఆర్ స్టంట్లు ఉండవు సార్. సో మేము అడుగుతున్నాం సార్, మీరేదో అసెంబ్లీలో మీరు మాట్లాడారు కదా, ఆడ మేము ఎవరో లేం కదా శాసనసభలో, మీరు కౌన్సిల్ కి రండి. మీరు అడిగిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మా ఎమ్మెల్సీలు చూపిస్తారు, ఇది నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అవసరం లేదని. మీరు కౌన్సిల్ ఒక రండి చర్చకి. టెట్ లేకుండా మీరు ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారో చూపిస్తాం. బీఈడి కూడా లేకుండా, ఫిజికల్ ఎడ్యుకేషన్ లేకుండా ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చారో చూపిస్తాం. సో కాబట్టి ఎందుకు వరకు ఉత్తర కుమార్ ప్రగల్భాలు రండి అని అడుగుతున్నాం, సిబిఐ ఎంక్వైరీ. ఇది కాకుండా ఈయన విద్యాశాఖ మంత్రిగా చేపట్టిన తర్వాత, బాధ్యతలు చేపట్టిన తర్వాత 6 లక్షల మంది గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లలు డ్రాప్ అవుట్ అయిన మాట వాస్తవం. ఇది మేము ఎప్పటి నుంచో సార్ మేము చూపిస్తా ఉన్నాం, యూడేఏసీ ప్లస్ డేటా నుంచి. కానీ బుల్డోజ్ చేసుకుంటూ పిల్లలు పెరిగారు అని చెప్పారు. ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా క్వశ్చన్ అవర్ లో వాళ్ళు ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. సో ఇంకో మాట సార్, వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన గోరు ముద్ద అనే పథకం ఘోరమైన ముద్దగా తయారైంది. మధ్యాహ్న భోజనం మేము తినలేం మహాప్రభు అని చెప్పి పిల్లలు రోడ్డెక్కి గోల పెట్టే పరిస్థితి. ఇక హాస్టల్స్ లో ఫుడ్ కంటామినేట్, వాటర్ కంటామినేట్, ఎలుకలు గురించి పిల్లలు చనిపోతున్నారు, ఆఖరికి గోడగూలి పిల్లలు చనిపోతా ఉన్నారు. సో ఆయన అదేదైతే అసమర్థత కాదా ఇది? ఈ అసమర్థత వల్ల ఆయన రాజీనామా చేయాలా లేదా? లేక ఉన్నత విద్యకు వస్తే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేక ఉన్నత చదువులకు వెళ్ళలేకపోతున్నారు, ఉద్యోగాలకు వెళ్ళలేకపోతున్నారు. మరి ఇది అసమర్థత కాదా? ఎంత అసమర్థ దద్దమ్మ మంత్రిని పెట్టుకొని విద్యాశాఖను నిర్వీర్యం చేయడం అవసరమా? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్క సంస్కరణని ఈ రోజు గబ్బు పట్టించారు. ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని స్కూళ్లు బాగు చేశారు చెప్పానండి? 3,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తే మిగిలిన స్కూల్స్ అన్ని డెవలప్ అవుతాయని చెప్పి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి నివేదిక. కానీ 350 రూపాయలు కేటాయించలేదు. కేటాయించకుండా స్కూల్స్ ని నాశనం చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బాగు చేసినటువంటి స్కూల్స్ మొత్తాన్ని ఈ రోజు భ్రష్టు పట్టించేశారు. ఇంకో దారుణమైన అంశం సార్, ఒకే పాయింట్ సార్, దారుణమైన అంశం ఏంటంటే రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది అంటే హాకీ వనంలో గంజాయి మొక్కలు పుడతా ఉన్నాయి సార్. ఇంకో పక్క చూస్తే పుష్ప తరహాలో గోవా నుంచి కూడా మద్యాన్ని తరలిస్తా ఉన్నారు సార్. ఒకవైపు విద్యా వ్యవస్థ నిర్వీర్యం, ఒకవైపు పోలీసులే గంజాయి వ్యాపారం, ఇంకో పక్క గోవా నుంచి అక్రమంగా మద్యాన్ని పుష్ప తరహాలో స్మగ్లింగ్లు. ఏం జరుగుతా ఉంది రాష్ట్రంలో? రైట్. థ్యాంక్ యూ శేఖర్ రెడ్డి గారు, చర్చలో పాల్గొన్నందుకు. రజనీ గారు, తూమాటి మాధవరావు గారు, థ్యాంక్ యూ అండి వాటి చర్చలో జాయిన్ అయినందుకు. ఇది వాటి చర్చా కార్యక్రమం, చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.